కొమ్మినేని గారు, మనం బిగ్ క్వశ్చన్లో మనం తీసుకున్న సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఈ వీళ్ళ అంశానికి సంబంధించి అనర్హత వేటు వేయమని స్పీకర్కి అలాగే చైర్మన్కి ఇచ్చిన అంశం పైన మీరేమన్నా ఖచ్చితంగా ఇది ఇట్లా జరగాల్సిందే. ఎవరు ఇటు మారినా కూడా దాంట్లో ఏమనుమానం లేదు. ఆలస్యమైందేమో అనిపించింది. కొంత ఆలస్యమైన ఒకటి వాస్తవం. అయితే ఒక ప్రశ్న రావచ్చు, తెలుగుదేశం నుంచి కూడా నలుగురు ఇటు వచ్చారు కదా అని. కానీ అది ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంటుంది. కానీ అక్కడ ఒక ఎమ్మెల్యేని వంశీని అనుకుంటా వాళ్ళు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటం వేరు, అనర్హత వేయడం. సో ఈ తేడా ఉంటుంది. ఫిర్యాదు చేస్తే స్పీకర్ నోటీసులు ఇవ్వటం ఈ కార్యక్రమం జరుగుతాయి. అట్లా ఏమవుతుందంటే, ఉదాహరణకి లోక్సభలో రఘురామకృష్ణరాజు గారి మీద ఇచ్చి ఇంతవరకు 4 ఏళ్లు పట్టింది అది. మరి అటువంటిప్పుడు మిగతా అధికార పార్టీలు అందుకు భిన్నంగా వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ అది దురదృష్టం. అట్లా ఇప్పుడు ఇక్కడ కొద్ది లేట్గా అయినా సరే ఈ చేయటం కూడా ఒక మంచిది. లేకపోతే ఏమవుతుంది, రేపు రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ బేరసారాలకు దిగుతారు. ఎందుకంటే మీరు నిన్న గమనించారు లేదో, ఈనాడులోనూ తెలుగుదేశం మీడియాలోనే ఏం రాశారంటే, రాజ్యసభకు ఒక అభ్యర్థిని పెడితే ఎట్లా ఉంటుందని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. మనుషులు లేకుండా ఎట్లా పెడతారు? మొత్తం గెలిచిందే 23 మంది. 23 మందిలో నలుగురిని పోయారు. పోనీ నలుగురు ఇటు వచ్చారు అనుకుందాం, నలుగురు తగ్గినట్టే కదా. అంటే 19 మందే కదా ఉన్నట్లు. 19 మంది తోటి 40 మంది కావాల్సి వస్తే ఇప్పుడు 175 మంది, 175 3 వేసుకోండి, 50 మంది పై కావాలి కదా. అంతమందిని కొనగలడా సార్ శక్తి, కొనుగోలు శక్తి మీరు ఆయన అడగాల్సింది, మీరు తూకం వేసుకోవాల్సింది. మీరు 23 మందిని కొన్నాడు కదా, ఏమాట కామాట. కిందసారి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేని కొనుగోలు చేయగలిగాడు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ 19 మంది ఉన్నారు. ఇంకొక 23 మందిని, అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు అనుకోండి, అప్పుడు నలుగురే దొరికారు. ఇప్పటికి ఈ నలుగురుని ఇప్పుడు కిందసారి 23 మంది మీద అనర్హత వేటు వేయమని వైసీపీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఆయన చీఫ్ విప్ అనుకున్నప్పుడు ఆయన పేరు మీద ఇచ్చినట్టున్నారు. ఇస్తే ఏమి పట్టించుకోలేదు కోడెల గారు. ఇప్పుడు ఈ నలుగురు మీద వేటు వేయమని అడిగారు, ఇస్తారు. పైగా శ్రీరామచంద్ర ఇలాంటి పెద్దవాళ్ళు చాలా సీనియర్. అఫ్ కోర్స్ ఆయన పార్టీలు గంతులేయటం అనేది కొత్త విషయం కాదు. ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు, మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాడు, తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చాడు, మళ్ళీ టీడీపీకి వచ్చాడు. ఎట్లా మారుతారో ఏం కదా, అసలు ఏం పరిస్థితి మారిందని సడన్ గా మొన్నటిదాకా పోగడాడు. ఇప్పుడు సడన్ గా ఆయనకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. ఆయన వల్ల 2 ఓట్లు కూడా రావు పార్టీ, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే లోకల్తో నేను మాట్లాడాను, ఆయన వల్ల తెగేది ఏమీ లేదు. వృద్ధాప్యం, ఆల్మోస్ట్ వృద్ధుడి కింద లెక్క కదా ఆయన. మాకంటే కొంచెం పెద్దాడే కాబట్టి మరి ఈ వృద్ధాప్యంలో ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. వంశీకృష్ణ యాదవ్ అయితే ఓపెనింగ్ అని చెప్పాడు, నాకు టికెట్ ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు టికెట్ ఇస్తామంటున్నారు, గెలుస్తాం ఓడతాం. ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మన పేరైతే రాజు గారు, రంగనాథ్ రాజు గారికి చెప్పాలి ఇటువంటి విషయాలు. ఆ కైపు ఒక్కసారి టికెట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ చేయాలి అని ఎందుకు అంత కోరిక ఉంటుందో, గేట్ టచ్ చేసిన తర్వాత, అసెంబ్లీ గేట్ టచ్ చేసిన తర్వాత ఫీలింగ్ అలా ఉంటుంది. ఆ బలమైన కోరిక ఎట్లా ఉంటుందో మరి రాజుగారు చెప్పాలి తప్ప మనం కాదు.